హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు చాలా వీడియోస్ లో చూసిన ప్లేస్ ఇది. మేము ఒక్క రూమ్ లోనే ఉంటాం. ఇవాళ అయితే మా హోమ్ టూర్ కాకుండా రూమ్ టూర్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. సో మా రూమ్ చూసే ముందు ఫస్ట్ టైం మన వీడియో చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. రండి, స్టార్టింగ్ అంటే ఎంట్రన్స్ లో ఒకసారి బయట నుంచి రా. ఎంట్రన్స్ ఇదే అనమాట మనది. రండి రండి రండి. ఒక రూమే, ఎందుకంటే 3 ఫ్యామిలీస్ ఉంటాం కాబట్టి. సో స్టార్టింగ్ చూస్తే నా రూమ్ అయితే నీట్ గా పెట్టుకుంటాను. ఫ్రెండ్స్, రాగానే లెఫ్ట్ సైడ్ అనమాట ఇలాగా స్టాండ్ ఒకటి పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు వంటగది లేదు. ఒకే రూమ్, వంట రూమ్, బెడ్రూమ్ అన్ని ఒకటే మనకి. సో ఇలాగా మనం వాడుకునే ప్లేట్స్ ఇవన్నీ అయితే ఇందులో పెట్టుకున్నాను. ప్లేట్స్, గ్లాసెస్, ఇంకా కొన్ని ఐటమ్స్, పప్పు డబ్బాలు కొన్ని ఇక్కడ పెట్టుకున్నాను. ఇది మన డైనింగ్ టేబుల్ అనమాట. అలాంటిది అన్నం కూరలు అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ. అలాగే నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకా బిందెలు, ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్. మీరు నాది లాస్ట్ హోమ్ టూర్ చూస్తుంటే కనుక ఇది వరకు ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే అటు సైడ్ ఉండేది. వావ్, ఇది రియల్ ఫ్లవర్స్ అనుకోమాకండి. ఎలా ఉంది? రియల్ గానే ఉందా? అలాగే కనిపిస్తుందా? సో రియల్ అయితే కాదు, ఇది నేను మీషోలో బుక్ చేసుకున్నాను. ఇది పెట్టడానికి గల రీజన్ ఏంటంటే టీవీ అటు పెట్టించాం మేము. సో అటు పెట్టించడం వల్ల వైర్ కనెక్షన్ ఇంకా మళ్ళీ పెట్టించలేక డైరెక్ట్ గా ఇంకా ఇక్కడ, అందుకని చెప్పి ఇలా వైర్లు కింద ఏలాడుతున్నాయి. నాకైతే నీట్ గా అనిపించలేదు, అందుకే మీషో నుంచి ఇదిగో ఫస్ట్ ఈ లీవ్స్ అయితే తీసుకున్నాను. చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే వచ్చాయండి. చాలా అంటే మంచి లుక్ అయితే వచ్చింది రూమ్ కి. చాలు చాలు, ఇంకా తెలుసు. ఫస్ట్ లీవ్స్ అయితే తీసుకున్నాను. దాని తర్వాత సరే ఈ ఫ్లవర్స్ కూడా ఉంటే బాగుంటది అని చెప్పి ఇవి కూడా దాని తర్వాత బుక్ చేశాను. సో ఇవి కూడా వచ్చినాయి. ఇంకా ఫైనల్ గా ఇలాగైతే డెకరేట్ చేసుకున్నాను. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ ఇది. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ లో ఏముంటాయి తీసి చూపియాలా? వద్దు. ఇంకా మిర్రర్ వాడుకునేవి. ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వస్తే సోప్స్, ఇంకా కొన్ని ఫొటోస్, కప్స్ ఇక్కడైతే పెట్టుకున్నాను. పిల్లలకి అందకుండా పైన ఇంక ఇక్కడ ఫొటోస్, సెల్ ఫోన్, ఇవి ప్రమోషన్ వే ఫొటోస్. ఇంక ఇక్కడ కొన్ని దేవుడు బొమ్మలు ఉన్నాయి. అలాగే నేనైతే ఫ్లవర్స్ ఇలాగా డెకరేట్ చేసుకున్నాను. నన్ను చూపిస్తున్నావా? నేను ఎందుకు మాట్లాడుతున్నాను కూడా నాకు అర్థం కావట్లేదు సార్. ఇంకా నెక్స్ట్ పక్కన సెల్ఫ్ లో అయితే ఇలా పెట్టుకున్నాను. పౌడర్స్, కోమ్స్, బ్రషెస్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను. మిర్రర్ ఉంది అని చెప్పి కోమ్స్ అయితే ఇక్కడ పెట్టా. డ్రెస్సింగ్ టేబుల్ చాలా తక్కువ యూజ్ చేస్తాను నేను. సో ఇంకా అటు సెల్ఫ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇది బట్టలు. ఇవన్నీ మా ఆయన పాపం. ఇంక ఇటు వస్తే టీవీ. టీవీ తర్వాత ఇక్కడేమో డ్రెస్సింగ్ టేబుల్ అంటున్నా. ఇంకా ఇంకా సిట్టింగ్ టబ్ ఒకటి, బీరువా ఓపెన్ చేయని అవసరం లేదు నాకు తెలిసి. మాట్లాడాను ఇక్కడ వినిపించండి, మాట్లాడు. మాట్లాడుతున్నాను. ఎక్స్ప్లెయిన్ చేయి. ఇదైతే మా బెడ్. ఇది కూడా రీసెంట్ గానే పిక్ చేసాము. అంటే ఇంతకు ముందు పాప చిన్నగుంది కాబట్టి పడిపోయిద్దన్న భయంతో అయితే తీసేసాం. మళ్ళీ రీసెంట్ గానే పెట్టుకున్నాం. ఎలాగో వాళ్ళు కొంచెం పెద్దోళ్ళు అయ్యారు కదా, కిందకి దిగి వాళ్ళే వచ్చేస్తారన్న ధైర్యంతో అయితే పెట్టించేసాను. చూడండి, మొత్తం పాడైంది నా మంచం. మళ్ళీ ఇప్పుడు కొనాలంటే కొనలేం, ఏదన్నా 10 ఎబోనే ఉంటాయి కాబట్టి. ఇంక అక్కడైతే ఫొటోస్, అది మా పాప ఫస్ట్ బర్త్డేకి, పెద్ద పాప బర్త్డేకి అయితే చేపించాం. చిన్న పాపకి పాపం ఏది కలిసి రావట్లేదు అన్నట్టుగా తనకి. సో ఫైనల్ గా ఇదే నా రూమ్ టూర్. ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ టైం మన వీడియో చూసే వాళ్ళకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.